సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్. చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును సార్. ప్రయాణం ఎలా కొనసాగుతుంది సార్? బాగా స్పీడ్గా. ఎక్కడెక్కడికి పోయారు ఇప్పటి వరకు? నిజవర్గం మొత్తం తిరిగాను. ఇంకా కొంత లోతుగా ఇంకా కొంచెం ఈ 2 రోజులు బట్టి. మీకు ఒక సామాన్య జెడ్పీటీసీకి టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ? అంటే ఇక్కడ కొన్న సంవత్సరాలు బట్టి అహంకారంలో పాలిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక పేదవాడు అయితే ఇక్కడ ఒక పేదవాడికి సహాయం చేయగలుగుతాడు. గతంలో కూడా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదన్నా చేయాల్సి వస్తుందంటే పేదవాడిని పైకి తీసుకురావాల్సి వచ్చారంటే ఎవరన్నా ఉంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు రాజకీయంగా, మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 3వ స్టెప్ గా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తున్నాడు కూడా. దీన్ని మీరు ఈ నియోజకవర్గంలో ఎలా ఇమిడిపోతారనుకోవచ్చు? బాగా ఇక్కడ అగ్రవర్ణాలది, కమ్మలది, రకరకాల అంత పెత్తనం ఉంటది కదా. పెత్తనం వాళ్ళది కానీ నా ఓటింగ్ మొత్తం కూడా పేదలందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. పేదలందరూ కూడా వర్ణాలు కూడా అన్ని వర్ణాలు లేవు, 1, 2 సమాధానం అందరూ లేరు. సో వైసీపీ గుర్తును చూసేనా జగన్మోహన్ రెడ్డిని చేస్తారనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మేము కుల భేదాలు లేకోకుండా, మత భేదాలు లేకుండా, పార్టీ ఇదే లేకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అన్ని ఏరియాల్లో కూడా అన్ని సార్లు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతో అయితే ముందుకెళ్తున్నాడో దానికి అనుకూలంగా మేము అంటే మీకన్నా ముందున్న ఎమ్మెల్యే గారు కూడా ఆయా పార్టీలో ఉన్నారు. తర్వాత చివరిగా అతను 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాతనే గెలిచారు. కానీ అతని మీద వ్యతిరేకత రావడానికి గల కారణం ఏందనుకోవచ్చు ఇక్కడ? ఇది అహంకారమే. అహంకారమేనా? డబ్బు ఉందని అహంకారం. నా దగ్గర డబ్బు ఉంది, ఎవరైనా నా దగ్గర రావాలి. సో తానే మరి మీకు ఇప్పుడు ప్రత్యర్థి? అవును, వాస్తవమే కదా. ఎలా ఎదుర్కోబోతారు మీరు? డబ్బు ఉందని కదా, ఇంకేంది? డబ్బు ఒకటే పని చేయదు కదా. నీకు కావాలి కదా. డబ్బు ఒకటే పని చేసిద్దా? డబ్బు ఒకటి ఉంటే గెలుస్తారా? 1,000 కోట్లు ఆసుపత్రులు ఉన్నారు, లక్షల కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇంకన్నా ఇంకా ఖర్చు పెట్టేవాళ్ళు వెళ్ళగలుగుతారా? ఒకప్పుడు ఇదే అహంకారంతో ఎన్టీఆర్ జిల్లాను, ఇప్పుడు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీ రామారావు గారు అప్పుడు ఒక కడన కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తికి అప్పుడు ఫస్ట్ ఎట్టే అహంకారంకి వెళ్తే అప్పుడు ఎన్టీ రామారావు గారిని కూడా ఎదురిచ్చాడు ఆయన. అప్పుడు ఆ కాలంలోనే ఈ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చి గెలిపించిన ఆయనని అహంకారంతో ఎదురుగిస్తే ఆ రోజు ఎన్టీ రామారావు కూడా అక్కడ ఉన్న ఒక బీసీ సామాజిక వర్గాన్ని, అప్పుడు గౌడ సామాజిక వర్గం ఒక కార్యకర్తను తీసుకొచ్చి సవాల్ చేసి గెలిపించాడు. నీ అహంకారానికి, నీ డబ్బుకు నా నిరం. ఇది మైలవరం కాన్స్టిట్యున్సీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే రిపీట్ చేయబోతున్నారు. మీకు ప్రధానంగా రావడానికి ఎవరన్నా ఇందులో సహాయశాఖలు డైరెక్ట్ సీఎం గారే పాత్ర? సీఎం గారే. మీకున్న గత ఎమ్మెల్యే గారికి మీకేమన్నా అంటే ఏమన్నా విరుద్ధమైన వాతావరణం ఏర్పడిందా? వాతావరణం ఏర్పడలేదు కానీ కాకపోతే ఉన్నదిగా మేము ఏదైనా పని చెప్తే మటుకి దానికి చూద్దాంలే చేద్దామని దాటేసుకుంటూ వెళ్ళిపోయారు. దానికి ప్రిఫరెన్స్ గా పని చేద్దాము, పేదవాళ్ళకి ఉపయోగపడదాం, అది దీనికైతే ఇంకా సక్సెస్ అవుదాం. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోణం పైన ఎప్పుడూ ఆలోచించలేదా? అభివృద్ధి పైన ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ జిల్లాలో కల్లా హైయెస్ట్ గా ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చాడు. అన్ని ఇప్పుడు ఈ జిల్లా మొత్తం మీద హైయెస్ట్ ఫండ్స్ మా మైలవరమే. డ్రైనేజీలు ఇచ్చినా మైలవరమే, సిసి రోడ్లు ఇచ్చినా మైలవరమే, సచివాలయ ఆర్బికాలు ఇచ్చి కట్టినా మైలవరం కాన్స్టిట్యున్సీ కట్టినాం. తర్వాత ఈయన మనసు మార్చుకున్నాక తెలియదు, మాకు ఎంత తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఈయన మనసు అటు వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలకు వెళ్ళిపోయాక దాన్ని నిర్ణయించుకుంటూ వచ్చాడు. మేము పైకి ఈ ఎమ్మెల్యే గారికి జోగి రమేష్ గారికి ఎక్కడో కూడా విరుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడదట. అయినా స్వయంగా సీఎం గారే కలగజేసుకొని ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చిన కానీ అది వైఫల్యమైంది. గల కారణం ఏందనుకోవచ్చు? చెప్పుకున్నా తప్ప తానే చెప్పుకుంటాడు. ఇదంతా చెప్పుకున్నాక మమ్మల్ని తీసుకెళ్ళాడు 50 మందిని సీఎం గారి దగ్గరికి. ఇట్లా జరుగుతుంది, రాండి మాట్లాడదాం రండి అని మేము వెళ్ళాం. సీఎం గారు చెప్పారు ఆ రోజున, ఏముందబ్బా అసలు నీ కాన్స్టిట్యున్సీకి రాడు, నీ పని నువ్వు చేసుకో, నువ్వు నందిగో నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నావు. ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి పని వెళ్తున్నాడు. ఇక్కడ వాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి తీర్లా గడప ఇవన్నీ ఏముంది నీకన్నా అయితే నాది బాధ్యత. 2 సంవత్సరాల ముందు నుండే మీరు గడపకు పోండి, మీరు తిరగండి, మీ మీద మేము ఎంక్వైరీ చేపిస్తాము, రిపోర్ట్ తీసుకుంటాను, సర్వే చేపిస్తాను హెచ్చరించినా కూడా అంటే తానుకు టికెట్ నిరాకరించడం ఇవి పాటించకపోవడం అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఈయన అవకాశం అనేది అంటే ఇప్పుడు మొన్న దేనేనమ్మా చెప్పేది మాకు అర్థం కాదు. వాస్తవంగా దేనేనమ్మా చెప్పాడు, వీళ్ళు ఒక సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం లోకేష్కి అటాచ్ అయ్యారు, ఆల్రెడీ అటాచ్ అయ్యి డబ్బులు పెట్టి కొన్నారు అనే దానికి అది పూర్తి ఇప్పుడు నిదర్శనం చేశారు. ఇంకా ఒకటి ఏదైనా జరిగితే అనుకునే వాళ్ళం మేము కూడా. అది ఎందుకంటే ఎవరెవరు అంటే సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్ వీళ్ళు ఒకటయ్యి ఇక్కడ ఈ జిల్లాలో ముందే వెళ్ళి అని మాట్లాడుకున్నారు డబ్బులు అని దేనైనా లైవ్ ఇచ్చాడు. మళ్ళీ ఆఫ్ ఏం లేదు, లైవే
వీళ్ళు బూడిద మీద సంపాదించిన డబ్బులు, ఇసుక మీద సంపాదించిన డబ్బులు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి మట్టి మీద సంపాదించిన డబ్బులు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి లోకేష్ గాను అట్లా ఇచ్చేసేసి కొన్నారు, మనం అమ్ముడు పోదామా అని కార్యకర్తలతో ఆయన లైవ్ మళ్ళీ ఆయన పేరేంటో పట్టాభి అని ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన చెప్పాడు కొండపల్లి గుట్లని కొట్టేసాడు, ఏరప్ప అన్న ఉసుకంత దోమేశాడు, అక్కడ పిల్లలు చనిపోతే ఆ ఉసుకు కోరిలో పడ్డాడు, బూడిదంతా తినేసాడు, బూడిద కృష్ణ ప్రసాద్. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఎవరో కానీ లేకపోతే ఒక్కొక్కరు కానీ ఎవరు విమర్శించలా, ఆ టీడీపీ వాళ్ళే విమర్శించారు, ఆ టీడీపీ వాళ్ళే చెప్పారు. మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళంగానే మరి ఇదంతా తెల్ల పేపర్ ఎలా అయిందో మాకు తెలియట్లా. ఎటు నుంచి ఆ టేపు వెళ్ళంగా ఇటేపు ఉన్నప్పుడేమో బూడిద కృష్ణ ప్రసాద్, ఇసుక కృష్ణ ప్రసాద్ రికార్డు కూడా ఉంటుంది, మీరు తెప్పించుకోండి అవసరం చూడండి. దుమ్మెత్తిపోశారు. నిన్నటి వరకు కూడా ఒక నెల ముందు వరకు కూడా కాగితాలు పట్టుకుని తిరిగారు, ఇదిగో నువ్వు చేసిన అన్యాయం, ఇన్ని వేల కోట్లు, ఇదిగో ఇన్ని లక్షల కోట్లు, ఇదిగో రా లైవ్ చూపిస్తాం, రా ఎక్కడెక్కడ ఏం తీసుకున్నావు, ఎక్కడెక్కడ ఏం తిన్నావు, మొత్తం అట్లా లైవ్ ఆల్రెడీ రెడీకి తీసుకొచ్చేవాళ్ళు. ఒక నెలలోనే మరి మార్పు జరిగిందా? చిన్నప్పుడు నేను టీవీ చూసి మామూలుగా టీవీలో వస్తా ఉండేది 14 వాషింగ్ టైప్ నిర్మా తెలుపు ఒకేసారి దాని ముంచి లేపంగానే చంద్రబాబు నాయుడు గారి నుంచి లేపంగానే తెల్ల పేపర్ అయిపోయాడు, తెల్ల షర్ట్ అయిపోయాడు. మొన్న వాషింగ్ పౌడర్ మోడీ అని కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఆ ప్రయోగం చేశారు. అదే అట్లా మరి ఎంతలోనే ఇటు నుంచి అటు వెళ్ళిపోగానే మరి తెల్ల పేపర్ అలా అయిపోయాడు. క్లీన్ చీట్ అన్నట్టు అతని మీద ఎలాంటి నేరారోపణలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళందరినీ ఈ దేనోమని బొమ్మసాని సుబ్బారావుని ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలను అందరిని కూడా ఈయన ఒక అడవిలో గ్రావులు అయితే తమ్ముతుంటే వీళ్ళు టీడీపీలు అక్కడికి వెళ్తే వాళ్ళని అరచి గొడవ చేసి ఆ రోజు గొడవ అయ్యి జైలుకి కూడా పంపించాడు. 14 రోజులు రిమైండ్ చేసి వచ్చారు వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళు. అదే టీడీపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెల్ల పేపర్ మాకు ఇష్టం కదా అంటున్నారు. ఎట్లా మాకు అదే ఈ అంశాలు మీకేమన్నా ప్రయోగాత్మకంగా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ప్రతి ఒక్కటి చెప్తా, ప్రతి ఒక్కటి కూడా నేను జనాలకు తీసుకెళ్తా. ఇప్పుడు పేదల్ని దోచుకున్నది దాచుకున్నది మొత్తం కూడా ఇప్పుడు గతంలో ఉన్న చేసింది జగనేనమ్మా, తర్వాత అంత ముందు ఉన్నది కూడా జగనేనమ్మా 10 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఉన్నది కృష్ణ ప్రసాద్. వీళ్ళిద్దరు ఒకటే అంట, వీళ్ళిద్దరు తెల్ల పేపర్ అంట. ప్రజలు అలాగే అసలు అది తెలుసుకుంటా నేనే చాలా విచిత్రంగా ఉంది. మధ్య తరగతి కుటుంబాలు కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు నువ్వు రా బోసు, ఇప్పుడు నన్ను ఏదో చెప్తున్నాడు ఇసుక మీద నేను రెడీ చర్చికి నేను ఈ జిల్లాలో నేను ఇసుక తోలలేదని. ఈ జిల్లా ఇసుక మొత్తం తీసుకుంది నేనే తీసుకున్నాను, ఇసుక మొత్తం నేనే నడిపానని ఇక్కడ 150 రూపాయలకి పెచ్చు టన్నుకి ఇక్కడ మైలవరంలో డ్రంపింగ్ యాడ్ పెట్టి వాళ్ళ తాలూకా నాకు తెలియదు, ఏదో కంపెనీ అని అంటే 150 రూపాయలు పెచ్చు తీసుకుంటున్నారని అక్కడ ఉన్న వచ్చిన అందుదారులు అడుగుతున్నట్లు అడిగితే నాకు ఫోన్ చేశారు, ఏంటన్నా ఇట్లా 150 రూపాయలు పెచ్చు తీసుకుంటున్నారు అంటే, ఎందుకు తీసుకుంటారబ్బా ఆన్లైన్ మామూలుగా రికార్డు ఉన్న రేటే కదా, ఆన్లైనే కదా, ఆఫ్లైన్ కాదు కదా అని. కాదన్న తీసుకుంటున్నారు ఆన్లైన్ మీద. నేను ఆ 2 నెలలు గొడవ పడ్డా, ఆవిడ అసలు మీరు ఎవరు ఇక్కడ రిస్క్ ఎక్కువ అమ్మటానికని అడిగా. అప్పుడు బయటకు వచ్చింది అంశం. అప్పుడు చూస్తే వీళ్ళు తాలూకోళ్ళు వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీకు దీనికి సంబంధం ఏంటంటే అంతకుముందేమో వాళ్ళు మా వాళ్ళు కాదు, అసలు మాకు సంబంధం లేదు, ఆ ఇసుక ఏదో తెలియదు మాకేం తెలియదు అన్నారు. ఇప్పుడేమో అని 2 పీకితేనేమో మొత్తం ఏంటి మావాడి మీద దౌర్జన్యం చెప్పినండి మావాడండి, ఇదేంటి మీ వాడు మీ సంబంధం లేదన్నాడు, మీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆ రోజు నేను అరిసి అమ్మితే రేటుకి అమ్మండి, లేదా దీని మీద అయితే సీరియస్ తీసుకుంటాక మామూలు రేటుకి అయితే అమ్మారు. సో అంతకన్నా ముందంతా ఇదంతా వ్యాపారం లాగా సాగిపోయింది. వ్యాపారంకే చేశారు కానీ వాళ్ళు రాజకీయంగా ఎప్పుడు పేదవాడికి ఇత్తు అంటే పేదవాడికి రావాల్సిన ఇసుక కూడా దాన్ని ఏరే పేర్ల మీద పెట్టి మాఫీ చేసి మభ్య పెట్టి రకరకాలుగా అమ్మేసి ఇటు పేదవాడికి లేదు. నేను చిన్న చిన్న గ్రామాల్లో ఇప్పుడు మాకున్న పరిధి గ్రామాల్లో చిన్న చిన్న అంటే వర్షం వచ్చినప్పుడు ఉంటాయి, చిన్న చిన్న కామంగా తోలుకుంటా ఉంటాం. గ్రామంలో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్నది వాళ్ళు తోలుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. లేకపోతే అక్కడ కూడా ఏంటంటే పంచాయతీకి ఎంతో కొంత లాభం రావాలని కొంచెం పెద్దగా ఉన్నదాట పెట్టారు. అంటే టిపికల్ గ్రామాభివృద్ధి కొరకు అందులో కూడా ఈయన మాట ఉందా మరి? అందులో ఒక 100-150 రూపాయలు పెట్టారు. లేదు అవి మొత్తం ఆ బిల్లు ఆపేసేసేయండి అంటే ఈయన ఇసుక అమ్మటం కోసం వాళ్ళ మీద కేసులు రాపించి ఆ ట్రాక్టర్ల మీద 50,000 చిన్న 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 వాళ్ళు రైతు వారి ఫ్యామిలీలు ఎంత ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక 4 లక్షలు. వారికి మీరు ఎలాంటి బాసట ఇవ్వబోతున్నారు? అటన్నిటికి కూడా రేపు రాబోయే రోజుల్లో నేను ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ ప్రతి ఒక్క నాయకులకు కానీ లేదా ప్రతి ఒక్క రైతు కుటుంబాలకు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినని లేకపోతే నేను ఒక కార్యకర్తనే, కార్యకర్త కష్టం ఏంటో తెలుసు, కార్యకర్త ఏమి ఆశపడతాడో కూడా తెలుసు, ఏమి కోరుకుంటాడో కూడా తెలుసు. ఒక కార్యకర్త లేకపోతే ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద నాయకుడు
ఆయన ఏం ఆశిస్తాడో కూడా తెలుసు. ఆ ఆశలు అన్ని కూడా, ఎందుకంటే ఈయన నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి, ఎవరు మండలానికి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే ప్రతి మండలానికి కొత్త ఒక ఇన్ఛార్జ్. ఎందుకు ఆయన అనుకూలంగా పనిచేయడానికి ఆ ఇన్ఛార్జ్ దాన్ని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఆయన ఓన్ గా పెట్టుకున్నాడా? ఓనే ఎక్కడి నుంచి అక్కడ నంది గురించి ఇక్కడ ఉన్న ఓట్లు వేయించిన నాయకులు ఆయన సరిపోరు, పనికిరారు. అంటే ఆయన పనికిరారు. గ్రామాల్లో సర్పంచ్లు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, ఎంపీపీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు, వీళ్ళు పనికిరారు. ఒక పనికిరాని వాళ్ళని అక్కడ ఏంటో తెలియదు, వార్డు నెంబర్ కూడా పోటీ చేసి గెలవలేని వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి కాలు మీద కాలు వేసుకొని ఆ నాయకులు ఏంటి చెప్పు, ఆ పని చెయ్యం, లేదా పని జరగదు అనే ఒక దిక్కుమాల సంస్కృతిని చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అంటే ఎమ్మెల్యే తర్వాత వాళ్ళు కూడా మినీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలే ఇక్కడ ఎమ్మెల్యే గారు మండలానుకూలం పెట్టుకొని వాళ్ళతో పరిపాలన సాగించిండు. నిజమా ఇది? ఆన్ రికార్డ్ ఎక్కడికి వెళ్ళాను. మీ మీద ప్రధాన ఆరోపణ తిరుపతి రావు గారు ఈ ఆరోపణ చేశారని కూడా నేను అడుగుతా కూడా. తప్పకుండా అడగండి. మళ్ళీ కొత్తగా మొన్న పేర్లు పెట్టాడు. ఏంటి మళ్ళీ ఇంకేంటిది? ఆ పాత వాళ్ళు ఏమో ఇన్నాళ్ళు బట్టి జనాన్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళని పెడుతున్నారు, ఇప్పుడు కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళీ కొత్త వాళ్ళు కూడా పేర్లు మధ్య టీడీపీ వాళ్ళు అంతా కార్యకర్తలు అడిగారంట, మీ ఇన్ఛార్జీలు ఇలా చేశారు, వైసీపీలో అట్లా చేశారు అంటే, అప్పుడు చూసి వాళ్ళు కాదు కొత్త వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు నీతి మంత్రులు నిజాతి మంత్రులు నాకు మళ్ళీ అని చెప్తున్నాడంట. నువ్వే నీతి మంత్రులు కాదని చెబుతున్నాం కదా, మేమే చెప్పాం కదా. వాళ్ళే చెప్పారు నువ్వు నీతి మంత్రులు కాదని. ఏరప్పన్ అని చెప్పి నా టీడీపీ వాళ్ళే. వీరప్ప ఏరప్పన్ అని అక్కడ ఇక్కడ ఆ ఏరప్పన్నేమో గంధం చెక్కలు దోశాడు, ఏరప్పన్న కొండపల్లి గట్లు అడవులన్నీ దోసేస్తున్నాడు అని వీళ్ళు ఆ టీడీపీ వాళ్ళే చెప్పింది. ఆ చెప్పినందుకే వాళ్ళని అందరినీ జైలుకి పంపించాడు. ఈ రోజున మళ్ళీ వాళ్ళ పేర్లు మార్చి ఇంకొక ఇన్ఛార్జీలు అంట. మీ నియోజకవర్గ ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు? మంచి ఈ నియోజకవర్గం ఒక 20 సంవత్సరాలు బట్టి చాలా కోల్పోయింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ నుంచి వచ్చి అలా 4 రోజులు ఏంటో వాళ్ళ తాత్కాలానికి అలా రాజకీయ లబ్ధి కొరత తప్ప ఈ నియోజకవర్గానికి వ్యక్తిగతంగా పనిచేయడానికో, ఇది నా నియోజకవర్గం నా సొంతదే, నేను బాగు చేసుకోవాలి, లేకపోతే నేను ఇక్కడ నిలబడాలి, నేను ఇక్కడ స్థానికుడిగా కొనసాగాలి అనే ఆలోచన అనేది ఇంత మటుకి ఎవరికి లేదా? లేదు రాలా. ఒకప్పుడు చలమల వెంకటరావు గారు ఈ నియోజకవర్గం చేసి ఈ నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ ఆయన ఇక్కడే గెలిచాడు, ఎంతో కొంత కష్టపడ్డాడు. ఇప్పుడు కూడా ఆయన చేసిన పనులు ఇప్పుడు కూడా ఈ రోడ్డు ఎవరు పోసారంటే చలమల వెంకటరావు గారు, ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారంటే చలమల వెంకటరావు గారు, ఆ తర్వాత కామెంట్స్ భాస్కర్ గారు, ఈ ఆఫీస్ ఎవరు కట్టారంటే ఈ ఆఫీస్ ఎవరు తెచ్చారు ఆ రోజు నుంచి అంటే తప్ప కథమా ఈ వచ్చిన వాళ్ళు ఒక్కటి లేదు చెప్పుకోవడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రధానంగా మినిస్టర్ శాఖలు చేశారు వీళ్ళు వచ్చి ప్రతిపక్షంలో ఉండకూడదు. రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఒకటే సంవత్సరం గారు ఇక్కడ. ఆయన నేను ఆ రోజున మేము అప్పుడు బాగా ఎట్లాగని మరి టీడీపీకి మరి వాస్తవంగా మరి రైతులకి ఏమైనా శాపమో లేకపోతే టీడీపీ వాళ్ళకి శాపమో నాకైతే తెలియదు, కానీ టీడీపీ వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు సీఎం అయితే వర్షాలు ఉండవు. రియల్ ఇది రకరకాలు ఉంటాయి కదా. నేను అనేది అదే వీళ్ళ శాపమో లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ నాకైతే టీడీపీ అధికారులు వర్షాలు ఉండవు. మా ప్రాంతం మెట్ట ప్రాంతం, అసలు మాకు అల్లాడిపోతాం, బోర్లో వాటర్ కూడా ఆగిపోద్ది మాకు. ఇటు అప్పుడు ఒకటే సంవత్సరం గారు వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ. అప్పుడు దాకా ప్రకృతి బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మామిడి తోటలు ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెట్లు పెంచేసి నిమ్మ తోటలు మా ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ గురాస్పాలెం అనే గ్రామం నిమ్మ తోటలు అప్పుడు బాగా హైలైట్ అనమాట. ఆ రైతు బజార్ నుంచి నిమ్మ తోటలో కూరగాయలు అంతా రైతు డైరెక్ట్ ఆ ఊరు వచ్చింది బస్సు. బస్సు అయిపోతుంది అక్కడికి, విజయవాడ రైతు బజార్ నుంచి. అక్కడ నుండి కాదు వచ్చేసి కల్లారగట్ట మళ్ళీ వెళ్ళిపోద్ది. నైట్ అక్కడ ఉండి కేవలం ఈ ఆకుకూరల కోసం నిమ్మకాయలు ఇటు కోసం డైలీ ఆ బస్సు వేసారు రైతు బజార్. అవన్నీ ఎండిపోయినాయా? చనిపోయినాయి, తోటలే చనిపోయినాయి. మామిడి తోటలో నిమ్మ తోటలో చనిపోతే అక్కడ ఉన్న ఆ రోజు మేము మా ఏరియాలో ఉన్న మామిడి తోటలో ఎట్లా ఎండిపోయినాయి అని మేము ఎంతకంత నష్టం అసలు అడుగుదామని ఇక్కడే ఉంటుంటే అప్పుడు ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని వాళ్ళ అమ్మగారు అని ఆయన ఉంటున్నారు. మీరు వెళ్ళారా? ఇక్కడ మాకు పెద్ద ఆయన ఎస్పీ సుధాకర్ గారు అని జమీందార్ గారు ఉన్నారు. ఆయన సార్ ఇట్లా కలవాలంటే సరే వెళ్ళండి అమ్మా నేను చెప్తానంటే వెళ్ళాం. జమీందార్ గారు చెప్తే వెళ్ళాం. మా వాళ్ళు వస్తారంట అంటే ఆయన కొంచెం ఫ్రెండ్స్ బాగుండేవాళ్ళు. అప్పుడు మేమున్నా అక్కడ వెళ్ళేపాటికి అక్కడ ఉన్న ఆ గ్రామం గురాస్పాలెం అనే గ్రామం టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. ఏంటన్నా మీరు ఎందుకు వచ్చారా? మేము నిమ్మ తోటలో ఎందుకని అడుగుతాం. పాపం ఆయన పొద్దున్నే ఉదయం పోతే వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వచ్చాడు కూర్చొని ఏంటి బాబు అన్నాడు. ఇక్కడ సంగతి అన్ని ఎట్లా అంటే క్లియర్గా చెప్పాడు. కానీ ఆయన నిజానికి నేను మెచ్చుకున్నా. ఆయన మరి ఏమి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమి తీసుకున్నావు కానీ చెప్పేశాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు రాజపాలెంలో గ్రామంలో ఆ పార్టీ వ్యక్తులు ఆయన బాగా ఉన్నవాళ్ళు వాళ్ళకి కూడా చెప్పాడు. మేము ఉన్నాము, మాకు కూడా చెప్పాడు. సార్ ఇట్లా అంతా రైతులం కదా,
ఇట్లా లాస్ పోయాము, 20 సంవత్సరాలు పంట నష్టం ఇవన్నీ 10 సంవత్సరాలు పెంచుకొని మామిడి చెట్లు కొన్ని ఇట్లా ఎకరానికి 50,000 60,000 వచ్చేది ఆదాయం, దాని అన్ని కూడా కోల్పోయాం. చెట్టే చనిపోతే మళ్ళీ దాన్ని పెంచుకోవాలంటే 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ నిమ్మ చెట్లు ఇట్లా వాళ్ళు అడిగారు ఎట్లా నిమ్మ చెట్టు అని. ఆ రోజు నా ఉదయ సంవత్సరం గారు చెప్పాడు 100 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు రైతులకైతే ఇవ్వడు, ఆయనకు అర్థమైపోయింది అది. 100 రూపాయలు కూడా ఇవ్వడు అడుగుతున్నారు కాబట్టి అప్పుడు ఆ కాలంలో హైటెక్ సిటీ రకరకాల మొత్తం మీద టెక్నాలజీ కావాలి రైతులకు ఏం అవసరం అనే కోణంలో కూడా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చిండే కానీ అప్పట్లో అసలు రైతులు వేస్ట్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, అసలు రైతాంగం వేస్ట్ అని చెప్పి. సో దీన్ని క్యాప్చర్ చేసుకున్నది వైఎస్ఆర్. వద్దు 100 రూపాయలు కూడా ఇవ్వడం, మీరు అడిగినా నేను వ్యవసాయ శాఖ కాదు సార్, మీరు ఆ డిపార్ట్మెంట్ కి మా డిపార్ట్మెంట్ కి మీరు అంతా. సో వేరు వేరు కాడము కానీ తన నియోజకవర్గానికి కూడా కనీసానికి సహకారం చేయని వ్యవసాయ శాఖ మంత్రి సార్ ఏంటి సార్ అంటే. సో దీనికి చంద్రబాబు పవర్ లోకి అంటే ఏంది రావడానికి వర్షం కొట్టపోవడానికి అన్న ఒకటే సంవత్సరం గారు చెప్పాడు, మరి ఇతను పాదం ఏంటో తెలియదు కానీ నాన్న వర్షభావం అయితే లేదు. మొన్న ఇది తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత 2014 నుండి 19 దాకా వర్షాలు లేవుగా. కృష్ణా నది 70 గేట్లు ఉంటాయి, మీకు దగ్గర ఉంటది. మీరు కూడా లైవ్ అడగండి ఎవరినైనా సరే, ఇలా తీసుకోండి 14 కదా ఆయన ప్రమాణం కదా, మొదటి ముఖ్యమంత్రి విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కదా, అక్కడ నుంచి 5 సంవత్సరాలు టైం ఇస్తున్నాం మీకు. ఈ 70 గేట్లు 5 సంవత్సరాల్లో ఒక్క రోజుని ఎత్తిన అవకాశం కనుక ఆయన చూపిస్తే ఆయన మీద మళ్ళీ ఎంత కూడా చెప్పండి. 5 సంవత్సరాలు మొత్తంలో సంవత్సరాలు కాదు, పోటీ కూడా చేయరా మరి? పోటీ కూడా చేయను, సవాళ్ళు 70 గేట్లు కనుక ఎత్తుంటే అది నిండింది మా టీడీపీ గవర్నమెంట్ లో, మేము 70 గేట్లు ఎత్తి కింద వదిలేం వాటర్. మీ ఆన్ రికార్డ్ ఉంటుంది కదా మన మీడియాలో, ఎక్కడైనా సరే ఒక్కటే అది ఒక్కటి చూపించండి సార్. మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఆ గేట్లు ఎత్తున్నాయో, ఎన్ని రోజులు ఎత్తున్నాయో, ఎన్ని లక్షల కిందకి వెళ్ళిపోయినాయో మీకే తెలిసింది. సో ఈ అంశాలు కూడా మీరు ప్రజలకు తీసుకెళ్తాం కదా, వాళ్ళే అడుగుతున్నారు కదా. వాళ్ళు చంద్రబాబు వస్తే వర్షాలు రావు నినాదము ఎవరిది? తిరుపతి రావుది, రైతులది, మీరు కాదా? మాది కాదు, విన్నదా కూడా కాదు, రైతాంగాన్ని. మేమే దేవేంద్రబాబు గారు సరే అట్లా మా ఏరియాకి మినిస్టర్ కదా, ఆయన నీటి శాఖ మంత్రి కదా, మేము నారుమళ్ళు పోసటం తొలకర్లో పోయటం అయ్యో ఎండిపోతున్నాయి సార్. రెండో పంటకి ఏదో ఒకటి వేద్దాము పొలాలన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నీటి శాఖ మంత్రి కదా, పులివెందులకు నీళ్ళు ఇచ్చా, పట్టిసీమకు నీళ్ళు ఇచ్చి, అక్కడ తెచ్చి ఇక్కడ ఇచ్చి అంటున్నాడు కదా, మైలవరానికి ఏదో ఒకటి కట్టిన సాగర్ నీళ్ళు అన్నా ఒకసారి 2 సార్లు బాగుంటది అంటే ఇదిగో వచ్చేస్తుంది అనేవాడు, ఒక్క రోజు రాల. అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతము మైలవరం నీటి ఎద్దడి మాత్రం కలిగి ఉంది. అవును, బాగా. దీనిపైన మీరు రాబో కాలంలో ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 2 పంటలు పండడానికి సౌకర్యాలు కల్పించారా? కల్పించినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో వినియోగించలేదా? కొన్ని అయితే ఫస్ట్ నుంచి కొన్ని అయితే ఓకే, మొన్న అయితే మళ్ళా ఉల్టా అయిందా? ఫస్ట్ లో అయితే మీరు నిరాధారం లేని ఆరోపణలు చేస్తున్నారు అప్పుడప్పుడు. లేదు అంతే కదా? లేదు, ఫస్ట్ లో ఉన్న 3 పంటలు పండింది, వేసవకాలం కూడా వేసాం. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి కాలం నుంచి నీళ్లు తీసుకొచ్చాం. ఇటు ఫుల్ అంటే వర్షాలు ఉండటం వల్ల ట్యాంక్ ఫుల్ అయిపోయి బాగా కూడా ఫుల్ గా ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏంటంటే మాకున్న చెరువులు బాగా రెడ్డిగూడెం మండలం అట్లా ఉన్న మైలవరం, జీకొండూరు చెరువులు ఆధారం ఎక్కువ. ఈ చెరువులన్నీ కూడా నింపుకొని 2 పంటలు పండించుకోవడానికి గానీ ప్రతి ఒక్క దానికి కానీ ఉపయోగపడడం బాగా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే ముందుగా ఈయన ఇంకా వదిలేసాడు, సాగర్ నీళ్ళంతా వదల. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఇటు ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని కోడికూర తిని రకరకాలు నుండి మొత్తం అంతా కృష్ణ వాటర్ కానీ తర్వాత అటు నాజు వాటర్ అంతా మొత్తం తీసుకెళ్లారు అంటున్నారు. మీరేమో మీ ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అందివ్వలేదు అంటున్నారు. ఇదేంది? లేదు, రాలేదు అసలు ఈ సంవత్సరం అయితే రాలేదు. సరే, మీరేం చేయబోతున్నారు మరి? ఇప్పుడు చెప్తా ఉన్నాడు, మొన్న ఎక్కడ చూసాను నేను చెప్తున్నాడు చింతలపూడి ఎత్తుపాతల పథకం తీసుకొస్తాను, నేను ఈ మైలవరం నియోజకవర్గానికి, తిరుగురికి, నందిగానికి అన్నిటికి నీళ్లు ఇస్తాను అని చెప్తున్నాడు. 3 నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాడు ఎమ్మెల్యే గారు. ఈ చింతలపూడి ఎత్తుపాతల పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఓకే, ఇక ఎట్లా అంటే మాకు కాలం అలా వెళ్ళిపోతుంది నుంచి. వీళ్ళు అంతా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలు తిరుగురు, నూజివేడు, మైలవరం, నందిగామ, జగ్గేపేట కొంచెం దెబ్బతిన్నాయని అది ఇచ్చాడు. అది ఇచ్చాక ఏం చేశారు,
చేశారు, అప్పుడు సగం పని అయితే జరిగింది. అప్పుడు సగం పని అయితే జరిగాక మళ్ళీ అప్పుడు ఎంబటనే ఏం జరిగింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. మధ్యలో కాంగ్రెస్ కొన్నాళ్ళు ఆయన చనిపోవటం ఇవన్నీ రాష్ట్రం మళ్ళీ టీడీపీ వచ్చాక మా నియోజకవర్గం నుంచే మంత్రివర్యులు ఆ శాఖకి అయినా కానీ ఫలితం లేదు. పోలవరాన్ని కట్టేస్తున్నా, నేను రెడీ చేసేస్తున్నా, గేట్లు ఎత్తుతా, గేట్లు దింపుతా, రాసి పెట్టుకో అని చెప్పేవాడు. అంటే మొత్తం ఇవన్నీ డైలాగులు అంటే పని ఏం కాలేదా అని చెప్పి ఏం చేశాడు, ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం మా అందరికి కావాలి కదా ఏంటండి అంటే, లేదు లేదు ఇది కాంగ్రెస్ వాళ్ళు చిన్నగా ఇచ్చారు, దీన్ని పెద్దగా చేద్దాం అనుకుంటా, దాన్ని ఆది కాదనుకుంటా మళ్ళీ మార్చి ఏదో చేశారు కానీ అది విఫలమైంది. 1 కోటి రూపాయలు పెట్టి ఒక శంకుస్థాపన చేశాడు అంతే. దానికి ఖర్చు 1 కోటి రూపాయలు శంకుస్థాపనకి, దాని శంకుస్థాపన చేయడానికి 1 కోటి రూపాయలు ఖర్చు. ఏది అక్కడ కాంట్రాక్ట్ ఆ దిమ్మి కడతానికి ఓన్లీ దిమ్మె కడడానికి దానికి పార్క్ అంట అదంట ఇదంట ఫౌండేషన్ కొరకు 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, లక్ష కాదు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దాన్ని పెట్టి అంతే కదా, అక్కడతో అయిపోయింది. మళ్ళీ ఈయన వచ్చాడు, అసలు ఆ కాలం ఎక్కడ ఉందో తెలియదు దీనికి, అది ఎటు నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. మీరు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, తీసుకెళ్తా చాలా ఆరోపణలు మాక్సిమం నేనైతే తప్పకుండా తీసుకుంటా సార్. నా కాలం కాడికి అవసరం నేను తీసుకెళ్తాను, నాకు తెలుసు కాబట్టి, రైతాంగంగా నేను తిరిగా కాబట్టి, ఇంకోటి అయితే నాకు తెలియదు అని ఒప్పుకుంటా. రైతాంగంగా నాకు తెలుసు కాబట్టి ఆ కాలం ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందో ఏంటనేది అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర స్టార్ట్ చేసినప్పుడు మేము వెళ్ళాం ఆ కాల దగ్గరికి, రైతులందరూ వెళ్ళి ఇది ఇట్లా వచ్చింది, ఇట్లా నుంచి మనకి ఇట్లా నీళ్ళు వస్తాయని అవన్నీ చూసి వచ్చాం వెళ్ళి ఆ రోజు. కాబట్టి ఇవన్నీ మీకు అయితే ఈయన సీఎం గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని 50 మందిని తీసుకెళ్ళినప్పుడు నేను అడిగా ఆ రోజున సీఎం గారిని. మీరు అడిగారు? నేను అడిగా. ప్రస్తుతం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ముందు. అవును, చింతలపూడి ఈయన ఎదురుగానే ఉన్నాడు, పక్కన ఉన్నాడు. సార్ మాకు ఇట్లా చింతలపూడి ఎత్తుపోతల పథకం సార్, కొంచెం పని స్లో జరుగుతుంది, కొంచెం స్పీడ్ చేసి కొంచెం మాకు వాటర్ అయితే ఇస్తే మాకు మెరుగవుతాం సార్ అన్న అంటే, అప్పుడు ఏంటన్నా అన్నాడు. అదన్నా అంటే ఆ కాలువ ఎక్కడ ఉన్నా ఈయన తెలియదు పాపం. అదన్నా మాకు ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదన్నా, ప్రాజెక్ట్ ఒకటి ఉంది కన్నా అదన్నా అన్నాడు. ఎంత మటుకు వస్తుంది, ఎవరు చేస్తున్నారు ఏంటనేది అసలు డిపార్ట్మెంట్ ఎవరు కాంట్రాక్ట్ చేశారో కూడా తెలియదు. ఎవరు చేస్తున్నారు అన్నదంటే ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే అప్పుడు ఎంబట్టిన అక్కడ పక్కన ధనంజయ రెడ్డి గారిని అన్న పిలిచి ఎవరంటే ఏదో కంపెనీ పేరు చెప్పారు, వాళ్ళతో మాట్లాడేసి అది అప్పుడే స్పీడ్ చేయమని చెప్పు మా తమ్ముడు అడుగుతున్నాడు, అది అందరికీ ఉపయోగపడదా ఉంది. అప్పుడే మీరు సీఎం దృష్టిలో పడ్డారా? అప్పుడే మాట్లాడాను. అంతేనా? ఆ కారణమేనా అంటారు? ఇక్కడ కారణాలు నాకు తెలియదు, అయితే నేను ఆ రోజు చెప్పేసాను. మిమ్మల్ని మీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళిపోవడమే ప్రమాదమైంది. ఆయనకు తీసుకెళ్ళాడు 50 మంది ఇక్కడ దేని కొరకు దానికి మిమ్మల్ని తీసుకెళ్లారు, తీసుకెళ్లడమే మీతో ప్రమాదం వచ్చింది అంటున్నా. ఇక్కడ లేదు అట్లాంటి నేను ప్రమాదం వచ్చేది చెప్పలా, నలుగురికి పనికొచ్చేదే రైతాంగానికి. ఎందుకంటే నాకు ఎక్కువ రైతాంగం, నేను కొంచెం రైతాంగంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి నాకు ఎవరైనా చెప్తూ ఉంటారు, అమ్మా ఇది మనకి ఇది కావాలి ఇది కావాలి చెప్తూ ఉంటారు. అదంతా కూడా మనం కొంచెం వాళ్ళ దగ్గరగా ఉంటాం, వాళ్ళతో అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోణం నుంచి వచ్చినటువంటి సీటే మొత్తం మీద మీకు అయితే అంటే మీరు అక్కడ పోయినప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీకు చాలా సన్నిహితమైన బాగానే ఉండవు, మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ విభేదాలు కానీ రకరకాలు కానీ వ్యాపార సంబంధాలు కావచ్చు అవన్నీ ఏమి లేవా? నాకే వ్యాపారాలు అంటే ఎందుకంటే అంటే ఇప్పుడు వ్యాపారం లేకుండా ఈ రోజుల్లో నిలబడడం కష్టం. లేదు నాకు ఒక చిన్న కనీసం ఏదో అంటారు కదా, చిన్న నాకు ఉన్నదల్లా నేను చిన్నపాటి రైతుని. మరి ఎలా ఇప్పుడు ఈ నియోజకవర్గానికి పోవాలంటే తిరగాలంటే రకరకాల వగర ఈ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం అంతా ఇవన్నీ ఉంటాయి. అంటే ఓకి భారీగా ఎత్తుకు వెళ్ళాలంటే ఖర్చులు ఉంటాయి, చేసుకునే దాన్ని బట్టి ఇంకా ఇది ఉంటది. ఈ మండలంలో నేను జెడ్పీటీసీకి వెళ్ళినప్పుడు ఓకి అందరూ రోజుకి ఒక 4 అన్ని పక్క జెడ్పీటీసీ 4 200-300 మంది జనము, వాహనాలు రకరకాలు ఇవన్నీ ఉంటాయి. అవును, వెళ్తా ఉంటాను. నేను అసలు అట్లా వెళ్ళేవాడిని కాదు, సింగిల్ పొద్దున్నే లేసేవాడిని, ఇంటికి వెళ్ళిపోయేవాడిని, బండి వేసుకునేవాడిని, నా బైక్ ఉంది వేసుకుని వెళ్ళిపోయేవాడిని, తిరిగేవాడిని. ఇప్పటికైనా సరే పొద్దున్నే లేస్తే వెళ్ళిపోతాను, నేను 5 గంటలు లేచి వెళ్ళిపోతా. అందరూ పొద్దున్న ఎటు కొట్టారు. పేదవాళ్ళు ఇంటికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది ఏముంది, మనం తప్పు చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి భయపడాలా? మన దాంట్లో ఏదైనా నీ తక్కువ ఉంటే అబ్బాయి నువ్వు నీ తక్కువ పని చేసావు అని వాళ్ళకి భయపడి వాళ్ళ మొహం చూపించడానికి మనం ఇబ్బంది పడి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ సెకండ్ కూడా మనం అట్లాంటి వాటికి ఒప్పుకోను, అసలు దానికి దూరంగా కూడా ఉంటా.
ఇదివరకు సోషల్ మీడియా కూడా దూరంగా ఉండేవాడు. అందరూ ఫోటోలు దిగు, లేకపోతే నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు కదా ఏదోటి మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ ఊళ్ళో వచ్చేవాళ్ళ మళ్ళా అనుకున్నాను. లేదులేండి నేను ఏదో నాకు ఏదో పని ఉంది, పొలంలో పని ఉంది, కూలోళ్ళు వస్తున్నారు, రకరకాలు వాళ్ళ పని మామూలుగా పని చేస్తాను అంతే తప్ప. సో మైలవరం మీరు జడ్పీటీసీ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తేడా? నేను జడ్పీటీసీ అయినప్పుడు కొన్ని ఇబ్బందులైన డొంక రోడ్లు ఇవన్నీ అయితే రైతాంగాన్ని నడుస్తానికి కానీ కొన్ని ఎట్లా అంటే మౌలిక వసతులు కావచ్చు, వాటర్ సోర్సెస్, ఇంకోటి రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు ఇవన్నీ అంటే రోడ్లు విషయం అయితే శ్మశాన వాటికలు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. శ్మశాన వాటికలు అంటే ఇప్పుడు తిరుగుతున్నా కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. అంటే మా మైలవరం మండలం అయితే శ్మశాన వాటికలు కొంత ఇది లేదు. కాన్షియస్ వీడికి ఇప్పుడు తిరుగుతున్న ప్రతి ఒక్క మీరు పోతుంటారు కదా ఆయా మండలాలకు, ఇబ్రాహీంపట్నం కావచ్చు ఇంకోటి అని చెప్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. వాళ్ళు అడిగేది కూడా న్యాయమైనయే, దూరమైనవి ఏం కాదు, లేకపోతే చేయకూడని ఏం కాదు, లేకపోతే తీర్చలేని కోరికలు కూడా కాదు. మినిమం మనలో మనము కొంత అండర్స్టాండింగ్ మీద ఉంటే అది సాధ్యమైతుంది అంత. సాధ్యమైన కోరికలే వాళ్ళు అడిగేది కూడా. వాటిని కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, వాటిని కూడా ఎందుకు తీర్చలేకపోయాడు అనేది మీకే ప్రశ్న నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాలనీ అనేది 30,000 జనాభా. ఓకే. ఆ కాన్స్టెన్సీ ఆ కాలనీ అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా ఇబ్బంది పడుతున్న నగరంలో ఉన్న బాగా లోయెస్ట్ కట్ల ఏరియాలో వాళ్ళు ఏం చేశారంటే కట్ల మీద, కాలువ కట్ల మీద రోడ్లు అమ్ముట ఇట్లా గడుపుతూ ఏం లేదు, ఏదో ఒక 4 పట్టాలు కట్టుకుని ఉంటాం. వాళ్ళందరికీ ఒక ఏదైనా ఒక నీడ ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఉదయంతో ఆయన ఒక రోజున చూసుకుంటూ వెళ్తా ఉంటా. అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళందరికీ ఒక మంచి ల్యాండ్ ఈ పక్కన రూరల్ లో ఈ పక్కన మంచి ల్యాండ్ ఇచ్చారు. వాల్యుబుల్ ఇటు కూడా కాదు, అపార్ట్మెంట్ కట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఓకే. ఫ్లాట్సే ఎలా ఉంటాయి అంటే మీరు వెళ్ళి చూడండి. అది ఒక మహానగరం. ఆ నగరాన్ని తయారు చేసి ఇస్తే ఆ నగరానికి వెళ్ళి ఇది లేబర్ కాలనీ, నేను రాను మీ దగ్గరికి అన్నాడు. ఏంటి ఇది లేబర్ కాలనీ, మీరు మారరు, మీరు లేబర్ అంటా ఇంతే. ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది మరి. అదే మరి అది వాళ్ళే చెప్పారు నాకు. ఏంటమ్మా నేను ఆధారాలు ఏమైతే లేవు ఉన్నా ఏమన్నా ఆల్ రౌండ్ మీరు వెళ్ళండి నాకు వెళ్ళి అన్నాడా లేదని అడగండి. కాలనీ వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కుటుంబం వచ్చి బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసు కొత్తగా, ఈ కాలనీకి నేను కాదు ఎమ్మెల్యే బొంసాన్ సుబ్బారావు, ఏదైనా ఉంటే మీరు బొంసాన్ సుబ్బారావుతో మాట్లాడుకుని అన్నాడండి. మన ఎమ్మెల్యే ఈయన నిలబడేది బొంసాన్ సుబ్బారావా. అక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బొంసాన్ సుబ్బారావు ఆయన అక్కడ సర్పంచ్ గొల్లపూడి గ్రామాన్ని కొంతమందిని తీసుకొచ్చి కొన్ని అపార్ట్మెంట్ లో ఆయన తాలు ఆయన ఉన్నాడు. ఏదైనా ఉంటే కొంచెం మంచి చెడ్డగా చూసుకునేవాడు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన టీడీపీలోకి వెళ్ళాడు సార్. టీడీపీలో కూడా కొంతమంది ఉంటున్నారు. అది మనం కూడా ఆయన అయితే ఎమ్మెల్యే కాదు కదా, ఆయన కాదు కదా. మరి ఇదేంటి మొన్న దాకా ఆయన జైల్లో పెట్టావు నువ్వు. 70 సంవత్సరాలు ఏమో 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఆయన జైల్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అంటాడు. మరి ఆయన నేను ఒకటే, మా ఇద్దరికి ఏమో శత్రుత్వాలు లేవు వాటేసి మళ్ళీ ఆల్తో అంటున్నాడంట నాకు సంబంధం లేదు కాలనీతో, నేను మీ కాలనీకి రాను, బొంసాన్ సుబ్బారావు గారే మీకు ఎమ్మెల్యే అయిన ఆయనే, అయినా ఆయనే, అన్ని ఆయనే. సో ఇవి అంటే ఇవి మీరు వాడికి పోయినప్పుడు బయటకు వచ్చినాయా? వాళ్ళు చెప్పారు మొన్న నేను వెళ్ళినప్పుడు. ఆడేమైనా అసౌకర్యాలు ఉన్నాయా, మీరు ఏమైనా గుర్తించారా? అక్కడ బాగా ఇబ్బంది ఏంటంటే వాటర్ అండి. ఓకే. రెండు వచ్చేసేసి అక్కడ డ్రైనేజ్, ఈ రెండే వాళ్ళ సమస్య. వాటర్ అనేది నేను వెళ్ళాక మండలంలో నుంచి అక్కడ మండలం ఎంపీపీని పిలిచి ఏమా ఏంటి అమ్మాయి అట్లా చేయొచ్చు అంటే పాపం ఆ అమ్మాయి ఒక 6-7 బోర్లు వేపించేసేసింది. ఈ 4 అంటే అప్పుడు ఇంకోటి రాలా, అప్పుడు వేపించేసేసింది. ఇంకా కేసీఆర్ నాని గారితో చెప్పి సార్ ఇట్లా ఉంది పాపం వాటర్ కూడా మంచినీళ్ళు కూడా వీలిపోదు, లేకపోతే ఇంక మనం ఏంటి సార్ అంటే లేదు నాన్న అసలు ఆ కాలనీ ఎక్కడైనా చూద్దామని అంపట్ని ఆయన వాటర్ ట్యాంకులు తెప్పించి 2 వాటర్లు పెట్టి డైలీ వాటర్ తలుస్తున్నాం. బోర్లే ఈ అలసి వీడియో అయ్యాక ఒక 10-12 బోర్లు కనుక వేసేసేసి వాళ్ళకి కిక్ చేసేస్తే వాటర్ సమస్య అనేది అయిపోద్ది. ఆ డ్రైనేజ్ ఒకటి ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళు ఏ కులం అయినా సరే చనిపోతే శ్మశానం వాడుకోలేదు అక్కడ ఇప్పటికి స్టిల్. సార్ నమస్కారం.